ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర కాలంలో మనం అడుగు పెడుతున్న మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ నూతన సంవత్సరం కాలంలో చాలామంది రేపేదో జరిగిద్ది, రేపేదో వస్తుంది మనకి, ఇది ఆస్తి అంతస్తులు వచ్చిందన్న ఆనందంలో ఉన్నట్టుగా మనం చాలామంది ఆనందపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంటి ముందు కల్లేపు చల్లి లేకపోతే శుభ్రంగా క్లీన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని గుడ్ బాయ్ గుడ్ బాయ్ అని రాసి 24 రాసి ఇప్పుడు వెల్కమ్ 25 అని రాయటం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటం ఇది సాధారణంగా జరుగుతున్నది. అయితే కొంతమంది గడిచిన కాలం అంతా చాలా చండాలంగా ఉంది, నా బ్రతుకు బాగలేదు, కనీసము ఈ సంవత్సరం అన్న నెక్స్ట్ 25లో అన్న బాగుంటే బాగుండు అని అనుకునేవారు కూడా లేకపోరు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనికోసం చాలా ప్లానింగ్లు వేసుకుంటారు లోకస్తులు. ఈ 2025 వస్తుంది, అర్ధరాత్రి 12 గంటల దాకా మెలుకొని ఉంటారు. అర్ధరాత్రి 12 గంటలకు మెలుకొని ఉండి వాళ్ళు చేసే కొన్ని పనులు ఏంటంటే బైకులు వేసుకొని తిరగటం, అలాగనే సాంగ్స్ పెట్టుకొని వినటం, ఎక్కడ నిద్రపోతానో అని మెలుకొని ఉండాలి కదా అని దీనికోసం అనేక పనులు చేస్తున్నారు. కొంతమంది తాగటము ఒక ప్లానింగ్ అన్నమాట, ఒక ప్లానింగ్. ఈ 25 వస్తుంది, ఏదో ఒకటి చేయాలి, తాగాలి, తిరగాలి, ఇక ఏదైనా చేయాలి అన్న ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటున్నారు చాలామంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అంటే రేపటి దినం మంచిది అన్నట్టుగా రేపటి దినం బాగుండాలి, నేను స్వాగత పలుకుతున్నాను అని అనుకుంటున్నాం మనం అందరం. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, మునుపు ఉండినదే ఇక ఉండబోచున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది, సూర్యుని కింద నూతనమైనదియు లేదని సెలవిస్తుంది. మనం ఏం చెప్పుకుంటున్నాం? నూతన సంవత్సర కాలము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము. అయితే ఈ నూతన సంవత్సర కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, రేపొద్దున ఏదో జరిగిద్దని తెల్లవారుజామునే నువ్వు లేచి లేదా 12 గంటల దాకా మెలుగుతూ ఉండి కేకు కట్ చేసుకొని బైకులు వేసుకొని తిరుగుతూ తాగుతూ తందనాలు ఆడుతున్నారు చూసినారా? అలాంటి వారి కోసం చెబుతున్నాడు, ఈ సృష్టిలో ఈ భూమి కింద ఈ సూర్యుడి కింద జరిగే ప్రతి ఏది అంట ఒక వింత విచిత్రం ఏం జరగదంట. రేపు ఎలాగ సూర్యుడు వస్తాడో అలాగనే వస్తాడు. అంతకుముందు సూర్యుడు ఎలా వచ్చాడో, చంద్రుడు ఎలా అస్తమించిండో అలాగనే రేపు ఏమైనా జరిగిద్ది విచిత్రము? ఏమీ జరగదు. కానీ ఏదో జరిగిద్దని విచిత్రంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే 12 గంటల దాకా మెలుగుతూ ఉండటం, కేకులు కట్ చేసుకోవటం, మందు దాగి చేయటం, పబ్బులకి వెళ్ళటం, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్నాడు, అరే బాబు మునుపేముందో రేపు కూడా అదే ఉంది, అదే జరిగిద్ది. వాటి పేరు చెప్పుకొని ప్రియ సహోదరి సహోదరులారా, వీరు తాగుబోతులుగా చిందులుగా తయారవుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఈ అర్ధరాత్రి కాల సమయంలో, ఈ 12 గంటల సమయంలో ఇలా బైకులు వేసుకొని తిరిగి అల్లరిగా తిరగటం వలన కొన్ని యాక్సిడెంట్ జరగటం, మరుసటి రోజున వాళ్ళ ప్రాణాలతో లేకపోవటం జరుగుతుంది. అయితే అలాంటి వారి గురించి చెబుతున్నారు, రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే మనము మంచిగా నడవాలి. అందుకనే మనకి రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనగుట వలన రూపాంతరము పొందుతారు. ఇది ఈ భూమి మీద మనం నివసిస్తున్న ఈ యొక్క కాలక్రమంలో మనం రూపాంతరము చెందాలి, మారు మనసు పొందాలి.
అని దేవుని చిత్తమై ఉంటే ఈ లోకం ఎలాగున్నదంటే ఈ లోకానుసారమైన, అందుకనే 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో అనేక మర్యాదలు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నవి. అది దాంట్లో ఒకటే ఈ 12 గంటల సమయం ఉందో అక్క మెలుకొని ఉండి ఈ 12 గంటల అలా ఒక్క నిమిషం అలా అయిందో లేదో ఎమ్మటనే డేటు మారిద్ది కాబట్టి ఇంకెమ్మటనే ఏం చేస్తారు, గోల గోల వీళ్ళలో బాంబులు పేల్చి నూతన సంవత్సరం వచ్చింది అంటారు. మన బ్రతుకేమో మారదు. నూతన సంవత్సరం వచ్చింది వెళ్ళిపోయింది, మన బ్రతుకు మారటం లేదు. కానీ ఈ లోకంలో ఒక సాంప్రదాయం, ఈ యొక్క నూతన సంవత్సరం వెల్కమ్ పలకటం ఏమంటే రా 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 అని. అది రమ్మన్నా నువ్వు రావద్దన్నా అది వస్తానే ఉంటుంది. అది నీకోసము ఆగదు. నువ్వు అర్ధరాత్రి 12 గంటల దాకా మెలుగుతో ఉన్నా లేకపోయినా అది ఆగదు. నువ్వు కేక్ కట్ చేసినా కట్ చేయకపోయినా అది ఆగదు. ఒక రోజున యేసుక్రీస్తు 2వ రాకడా అది కూడా ఆగదు, అది ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు మెలుగుతో ఉన్నావా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటల దాకా మెలుగుతూ ఉంటూ కేకు కట్ చేయాలని, అల్లరి చేయాలని, పాటలు పాడాలి, డ్యాన్స్ చేయాలని మెలుగుతూ ఉంటావు. మరి ఆ యేసుక్రీస్తు రాబోతున్నాడు కదా, ఆయనతో మనం మెలుగుతో ఉన్నామా? మెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నామా? మెలుగుగా ఉండి ప్రవర్తనిస్తున్నామా? లేక లోకానుసారమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నామా అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానుసారమైన సంప్రదాయాలు, ఈ లోకానుసారమైన పద్ధతులు, మరి ఇది ఎలా వచ్చిందో అర్థం కాదు. చాలామంది అంటారు ఇది మన పద్ధతి కాదు, ఇది తెలుగు సంవత్సరం కాదు, ఇది విదేశీయుల సంప్రదాయం, విదేశీయుల సంప్రదాయం, ఇది మనది కాదు, ఇది తిరగటం మనది కాదు, జనవరి 1 మనది కాదు, అన్నీ మన కాదు, ఉగాది మనం చేసుకుందామని చాలామంది అంటారు. ఒకవేళ ఈ పద్ధతి విదేశీయుడైతే, క్రైస్తవుడిదైతే, క్రైస్తవు వాళ్ళు పాటిస్తున్న పద్ధతి అయితే ఏ క్రైస్తవుడు కూడా గాలిగా తిరగడు, ఏ క్రైస్తవుడుగా పబ్బులలో తిరగడు, ఏ క్రైస్తవుడు కూడా అల్లరి పాటలు పెట్టుకొని తిరగడు. మరి ఎవరు తిరుగుతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి. క్రైస్తవుడు మొత్తం అర్ధరాత్రి వరకు అవసరమైతే తెల్లవారిందాకైనా దేవుని సన్నిధానంలో ఉండి, ఇదిగో గడిచిన 12 నెలలు అయిపోయినాయి, ఇక రాబోతున్నది కొత్త సంవత్సరం ప్రభా, ఈ ఒక్కరోజు ఫస్ట్ రోజు నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటాను, ప్రార్థన చేసుకుంటానని దేవుని సన్నిధానంలో ఉంటాడు. మరి మిగతా వారు ఉన్నారు. మరి ఎందుకని? మంచిని తీసుకుంటాం మేము, మంచి చెప్తే ఏ ధర్మం చెప్పినా, ఏ నీతి చెప్పినా, ఎవడు చెప్పినా మేము తీసుకుంటాం అంటున్నాం. మంచిని పాటిస్తున్నాడు కదా మన క్రైస్తవుడు, దేవుని సన్నిధానం నుండి మొరపెట్టుకోవాలి, అల్లరిగా తిరగకూడదని చేస్తున్నాడు కదా. మరి దీనిని ఎందుకు స్వీకరించటల్లా? దీన్ని స్వీకరించకుండా దేనిని స్వీకరిస్తున్నారు? మందుని స్వీకరించి, ఆ మందుని స్వీకరించి అర్ధరాత్రి 12 గంటల దాకా రోడ్ల మీద తిరగటం. వాడు ఇష్టానుసారంగా మెలకలు తిరిగిపోతాడు. పాము కూడా తిరగదు అన్ని మెలకలు, అర్థమవుతుందా? పాము కూడా తిరగదు అన్ని మెలకలు తిరిగిపోతాడు, ఎక్కడో గుద్దుకొని సస్తాడు. నీ చావు కేక మీ తల్లిదండ్రులకు వినపడితే తెలిసిద్ది. అప్పుడు కొడుకా నేను చెప్పాను కదరా నువ్వు వెళ్ళొద్దని, కొడుకా నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళొద్దని, వెళితే ఏదో జరిగిద్ది అని. నూతన సంవత్సరంలో నీ తల్లిదండ్రులు నీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతుంటే ఆ బ్రతుకును నువ్వు చెడగొట్టావు. ఈ నూతన సంవత్సరం నా కొడుకు మంచిగా బ్రతకాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నీ తల్లిదండ్రులు ఎంతో సంబరంతో దేవుని సన్నిధానికి వచ్చి, లేదా గుడులకో గోపురాలకి ఎక్కడికో తిరిగి పూజలు పురస్కారాలను చేసుకుంటూ ఉంటుంటే నువ్వేమో తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యపరచక, తల్లిదండ్రుల మాటలు వినక అల్లరిగా తిరుగుతున్నాం. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన, ఏది సంపూర్ణమైనది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం.
ఈ నూతన సంవత్సర కాలంలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఉత్తమమైనది ఆలోచించుకోవాలి. ఈ మొదటి రోజున మనము దేవుడి సన్నిధానంలో ఈ మాటలు దేవుడితో మనతో చెబుతున్నాడు. మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరం మనకు ఉత్తమమైనది అనుసరించాలి, ఉత్తమమైనది ఆలోచించుకోవాలి. మన ఇష్టానుసారం కాదు, ఈ లోక సంబంధమైన పద్ధతులు వాటన్నిటిని విడిచిపెట్టి అనుకూలమైనవి ఉత్తమమైనవి ఏవో తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అవి తెలుసుకోకపోతే మన జీవితము వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సర కాలంలో మనం అడుగు పెడుతున్నా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? మనము అనుకూలమైనవి ఉత్తమమైనవి పరీక్షించి, దేవుని చిత్తం మీద పరీక్షించి, అర్థమవుతుందా? పరీక్షించి తెలుసుకోవాలంట. దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి, అంటే దాన్ని అది అవునా దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకోవాలి. మన చిత్తం అయితే అది నెరవేరదు, దేవుని చిత్తమే నెరవేర్చాలి. ఎవరు మనము? మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ పోతే మనం ఏడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. దేవుని చిత్తమాన్ని మనం నెరవేర్చితే దేవుని సన్నిధానికి, ఆయన దగ్గరికి వెళతాం. చాలామంది మనుషులు ఇదే వారి చిత్తము నెరవేరాలని అర్ధరాత్రి ఉదయం నుంచే ఒక పండగ, ఉదయం నుంచి ఒక ప్లానింగ్. ఏం ప్లానింగు? సాయంత్రము 12 గంటలకు ఒక కేక్ కట్ చేద్దాం, సాయంత్రం 12 గంటలకు బైక్ తీసి వయ్యం నరుచుకుంటూ బజార్లో తిరుగుదాం, ఇక లేకపోతే పబ్కి వెళ్ళి డీజే పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేద్దాం. ఇది వారి చిత్తము. ఈ రోజున ఇది నెరవేర్చడానికి దీన్ని పరీక్షించుకోవట్లా. ఇది దేవుడి చిత్తమా కాదని పరీక్షించుకోవట్లా. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం, ఇలా చెయ్యమని చెప్పాడా లేదని పరీక్షించుకోవట్లా. వారి ఆనందం కోసం, వారి సంతోషం కోసం తిరుగుతా ఉన్నారు. రొయ్యో ఎదురొచ్చేవాడు కూడా రొయ్యో ఇటు 20 అటు 20, ఇది 120 అటు 120, 2 120 ఎదురు గుద్దుకొని ఏమైపోతాయి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా అడుగు పెట్టాలి, నువ్వు ఆరోగ్యంగా సంతోషించాలి. ఈ నూతన సంవత్సరంలో వెల్కమ్ అంటున్నప్పుడు, నీ తల్లిదండ్రులు వెల్కమ్ పలుకుతున్నప్పుడు నువ్వు తల్లిదండ్రులకు నువ్వు క్షేమంగా కనపడాలి. ఎలా ఉండాలి? నువ్వు క్షేమంగా కనపడితేనే నీ తల్లిదండ్రులకు సంతోషము, నీ తల్లిదండ్రులకి సంతోషము. నువ్వు క్షేమంగా కాక హాస్పిటల్ బెడ్ మీద పండుకొని ఉంటే నూతన సంవత్సరం మీ తల్లిదండ్రులకు సంతోషమా? కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏదో ఉత్తమమైనదో పరీక్షించుకోవాలి. ఒకవేళ క్రైస్తవుల వారు ఆచరిస్తున్న ఈ డిసెంబరు ఎండింగు ఏదైతే ఉందో 31 వారు జరుపుకుంటున్నారు, మాకు అవసరం లేదు అని అంటే వారు ఏం జరుపుకుంటున్నారు? దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది కూడా మీకు నచ్చితే మీరు కూడా మీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, అంతేగాని మీ ప్రాణాలకి హాని కలుగు చేసుకోవద్దు. ఈ అల్లరిగా తిరగటం, బాంబులు పేల్చటం, వీటి వల్ల కలుషితం అయితే తప్ప మరేమీ కాదు. ఈ నూతన సంవత్సరంలో మనము నూతన సంవత్సరాన్ని వెల్కమ్ పలకటం కాదు, ఈ హృదయంలో మన యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వాలి, ఆయన్ని వెల్కమ్ పలకాలి. అది అందుకే అంటున్నాడు, నేను తలుపునద్దు ఉండి నేను ఎవరైతే ఈ నూతన సంవత్సరం వెల్కమ్ పలుకుతాను అంటున్నారో, ఈ రోజున యేసుక్రీస్తుని వెల్కమ్ పలికితే ఆయన నీ హృదయంలోకి వచ్చి ఆయన చిత్తమేదో తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చిత్తమేదో తెలియజేసి ఆ చిత్తం ప్రకారంగా జీవించడానికి నిన్ను రూపుదిద్దుతాడు. మనం ఇంటి ముందు మనం ఏం చేస్తాం? ఇంటి ముందు ముగ్గు వేయటానికి అక్కడున్న చెత్తను ఊడ్చి నీళ్లు చల్లి ఒక అందమైన ఒక రంగులు తీసుకొచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తాం చూసినా, దానికంటే ముందు ఏం చేస్తాం? అక్కడ ఊడుస్తాం, శుభ్రం పరుస్తాం, నీళ్లు పోస్తాం. అలాగనే మన హృదయంలో ఆ చెత్త తీసేసి ఆయన వాక్యముతో కడగబడి అక్కడ
అక్కడ ఏమేయాలి? యేసుక్రీస్తుకి స్థానము ఇవ్వాలి. నీ ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ రాయటానికి స్థానం ఇచ్చావు కదా, అలాగనే నీ హృదయం అనే ఆ ఇంటిలో ఆయనకి స్థానము ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి స్థానం ఇవ్వకుండా, ఆయనకి ప్లేస్ ఇవ్వకుండా వెల్కమ్ 25 అంటే గుడ్ బై అని ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటూ పోతావు తప్ప నీ హృదయంలో భ్రష్టు అలాగనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చిపోయినా ఏం సుఖం? ఏమి సుఖం ఉండదు, ఏమి ఉండదు. నీ బ్రతుకులో మార్పు ఉండకపోతే ఏమీ ఉండదు. కాబట్టి మనము నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నా అంటే పాత సంవత్సరంలో ఏ అపజయాలు ఉన్నాయి, పాత సంవత్సరంలో ఏమి సాధించలేకపోతున్నా, పాత సంవత్సరంలో ఏ ఉద్యమం లేదు, ఎక్కడ తప్పిపోయినా దేవుని చిత్తము ఏదో కాదో అసలు పరీక్షించుకోవాలి. మనం అసలు చాలా తెలుసుకోవాలి. గడిచిన ఈ 12 నెలలు అసలు నీ చిత్తానుసారంగా నడిచానా లేదా? ఇక ముందేనా నడవటానికి ట్రై చేస్తాను ప్రభా. గడిచిన కాలం అంతా నా చిత్తానుసారంగా నేను ప్రవర్తించాను అని ఒకసారి ఆలోచన చేసుకుంటే మన మైండ్లోకి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంట. ఇంకా 3 నిమిషాలే ఉంది, తొందరపడద్దు. కరెక్ట్ టయానికే మనము ముగిస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ టయానికే ప్రసంగం ముగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము. ఈ నూతన సంవత్సర కాలంలో ఆయన ఏం కోరుతున్నాడు? మీ మనస్సు మారాలంట. ఎవరు మనసు మారాలి? ముందు ఆ రోడ్ల అమ్మట తిరిగేవాడు, బైకుల మీద తిరిగేవాడు, డీజే పాటలు పెట్టుకునేవాడు, ఈడు ఇలాంటి వారి మనసు మారితే వాడు ఎక్కడికి వస్తాడు? దేవుడి సన్నిధానికి వచ్చి నా ప్రాణానికి హాని చేసుకొని ప్రభా, రోడ్ల అమ్మడి తిరగటం వల్ల, ఈ పిచ్చిగా అర్ధరాత్రి తిరగటం వల్ల ఎవడు ఒకడు వచ్చి గుద్దేస్తాడు, నా ప్రాణానికి హాని. కాబట్టి నీ సన్నిధానికి వచ్చి కొద్దిగా నీ మాటలు వింటే ఎంతో సంతోషం ప్రభా. అందుకే కదా నీ సన్నిధానంలో ఒక్క దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం. ఈ మొదటి రోజే నీ దినం, ఈ మొదటి రోజే నీ సన్నిధానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, నీ సన్నిధానికి వచ్చి మొరపెట్టుకుంటే 1000 దినాలతో శ్రేష్టమని వచ్చి ఉంటే ఎంతో బాగుంది ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి మన అందరము లేచి నిలబడి ఒక పాట పాడుకుంటుండగా, అదే పాట ఆరాధన 2 కలిసి వస్తాయి కదా. కాబట్టి